ఛానల్స్ మార్చుకో. రిమోట్ ఇటు. ఏమైందిరా? నేను చెప్పాక ఆ అమ్మాయి చాలా బాగా ఆడారు. ఇంకా చెప్పాలంటే సో ఇంకా త్వరలో 16 ఫ్రెషర్స్ కూడా పార్టీ చేసుకుంటాం. ఆ వీడియో కూడా మీకు త్వరలో అందిస్తాం. బాయ్. హలో ఎవరా తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో ఈరోజు నిన్న ఎంజేఎంసీ స్టూడెంట్స్కి గేమ్స్ పెట్టడం జరిగింది. మంచి ఏమి తెలియనట్టుంటావు, అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. బాగా కనెక్ట్ అయినట్టుంది. సో వాళ్ళకి వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయట తీయాలని జూనియర్స్కి సీనియర్స్ ఎంతో ప్రయత్నిస్తున్నారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని చూడండి. ఈరోజు బ్యాడ్మింటన్, నిన్న క్రికెట్ మళ్ళీ జరిగింది. మళ్ళీ ఈరోజు ఇంకా కబడ్డీ, ఖోఖో లాంటివి మళ్ళీ ప్లాన్ చేసి మళ్ళీ నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. అలాంటివన్నీ అప్పుడప్పుడు చేసుకుంటూ ఇలా హ్యాపీగా అందరూ ఫ్యామిలీగా ఉండాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను. నేను అమలపోతున్నారా ఏంటయ్యా డిస్కషన్స్? జూనియర్స్ అండ్ సీనియర్స్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నాం. సో దీనికి మెయిన్ హెడ్గా క్రియేటివ్ హెడ్. yes creative genius ప్రభాకర్. మరి మన అహ్మద్ గారు ఉన్నారు. అహ్మద్ ఎవరో మీకు తెలియాలంటే ఇప్పుడు చూడాలి మీరు. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్. అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. సో ఈయన అహ్మద్ రా. సో ఈయన గేమ్స్ కండక్ట్ చేయడంలో మంచి ఉత్సాహంగా ఉన్నారు. మనిషి చూడటానికి బఫుల్లా ఉన్న షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే. షార్పా కాదు పద. సో అలాగే మంచి మంచి గేమ్స్ ఇంకా పెడుతున్నారు. సో ఆయన మాటలో తెలుసుకుంటాం ఇంకా ఎలాంటి గేమ్స్ పెడతారు, ఎలా కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ కబడ్డీ ప్లాన్ చేసాము. కబడ్డీ అవగానే డాచ్ బాల్ ఉంది. అలానే చిన్నప్పుడు అందరికి ఇష్టమైన మెమోరీ అది కూడా ఉంది. అన్ని కలిపి ఆడుతున్నాము. చూసేదానికేమో స్వాతి ముత్యంలో కమలాసనలాగా జఫ్ఫగాళ్ళగా తయారయ్యేవారు, ఆయనలాగా ఉంటావు. ఈ ఆఫ్టర్నూన్ వరకు ఇది వ్యాక్సినేషన్ అవ్వగానే తర్వాత 3 గేమ్స్ అలాగే అలాగే సార్ సార్ గేమ్ ప్లే అలాగే ఇంటర్నేషనల్ అలా నేను తీసుకెళ్తాను. అలా నా వీడియోస్ ఆ ఈసీఎల్లో ఎంతమందికి మెంటల్ తెప్పించావు, కరోనా కన్నా డేంజర్గా ఉంది. రెడీయా? मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్ గేమ్స్ అయితే ఆడుతున్నారు జూనియర్ సీనియర్స్ అందరూ. సో ఎవరైనా ఆడుతున్నారు టోటల్ తిప్పితే నాయుడు గారు యువతల అనిల్ గారు సీనియర్స్ ఇలా. సో ఈ సీనియర్ మ్యాచ్ ఆగున్న జూనియర్స్ మ్యాచ్ మన నాయుడు ఎలా ఆడుతున్నాడు. నాయుడు అంటే పెద్ద ఫైటర్ అండి. ఆడు ఆ డిగ్రీ నుంచి ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్. గేమ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. చదవండి కొంచెం ఏమండి ప్రాక్టీస్ చేద్దామా? మొదలుపెట్టు. ఏ అలాగే అలానే ఆడెప్పుడే ఉన్న దగ్గర నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. లెట్ us hit the small screen, come. ఈడికంత బిల్డప్ ఇచ్చింది. అలాగే మనకి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటని వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటాం. ఓకే సార్. ఈవినింగ్ అవి వచ్చేస్తుంది. వచ్చేస్తున్నా. Hi everyone. Hi everyone. So tell me about games. What do you think you're doing honking like that? Is there something wrong? Are you having driving lessons? Hey, the man with the gold and the spy who let me see in candidate Ragaman. Goal am I? Come on. So how do you feel the vibe of our juniors and seniors? It's good because we know each other more than I do. Yeah, we can scold each other also in the game. So this is Why you do zooming? okay, this is
seriously or just For me, as well, I don't take it seriously because this game conducted for having fun and connection and engineer. So I'm just having fun. Kamali, what's your name? పొట్టోడికి దోలు తీరిపోయింది. దట్స్ వాట్ ఐ వాంట్. Kamila, what was your feeling about games? It's fun but tired. Tired. Why you so tired? I'm so tired of it. I've been taking shit for so long. Yeah, it's more. We have to run there and here. Tomorrow boxing. Tomorrow? Boxer? రే నాకు భయం అవుతుందిరా. Okay, nice. ఆర్ యు బాక్సర్? నో. ఓకే, అలాగే ఇప్పుడు మరి మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఏం టార్చర్. సో చూసారుగా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మన జూనియర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు. ఎన్నేళ్ళైందిరా మనం ఇట్లా కూర్చొని దాగి? ఆల్మోస్ట్ 4 years. సో ఇప్పుడు మనం జూనియర్స్ దగ్గరికి వెళ్దాం, వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. సీనియర్స్ పెట్టిన గేమ్స్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బ్రో, ఇప్పుడు జూనియర్స్కి సీనియర్స్ గేమ్ కండక్ట్ చేస్తారు. సో మీ ఫీలింగ్ ఎలా ఉంది? సో ఎలా కండక్ట్ చేస్తారు? ఏమైనా హార్స్గా జరుగుతుందా? మీ ఒపీనియన్ చెప్పు. ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ బాబు లోపల సీరియస్ ఒకటే మాట ఏం లేదా? కొంచెం గట్టిగా మాట్లాడి ఏదో చెప్పాలి. జూనియర్స్ సీనియర్ ఎలా థ్యాంక్స్ చెప్పు. అది చెప్పలేము. కోర్ చేస్తాడరా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇమానియల్ అన్నాడు. సో ఇమానియల్ చెప్పు, నీ ఫీలింగ్ ఎలా ఉంది ఇలా గేమ్స్ కండక్ట్ చేయడం ఇలాంటి వైబ్ రావడం? కౌశిక్ ఎట్లా రా? ఓవర్ యాక్షన్ చేయడమే హార్డ్ రా. న్యాచురల్గా ఈజీగా యాక్ట్ చేయడం చాలా ఈజీ. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఓకే, తమ్ముడు సై అవుతున్నాడు బాగా, కానీ తమ్ముడు గురించి అడగాలి అలాగేనా? సో తమ్ముడు చెప్పు, నీ ఒపీనియన్ ఏంటి అబౌట్ ఎంకరేజ్ న్యూ టాలెంట్ ప్లీజ్. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే సో ఆంధ్ర యూనివర్సిటీలోనే చూస్తున్నావు ఇలాంటి గేమ్స్. ఓకే, మరి అంతా హ్యాపీగా ఉన్నా? ఇలాంటి గేమ్స్ ఇంకా కండక్ట్ చేస్తే బాగుంటుంది, లేకపోతే కండక్ట్ చేస్తే బాగుంటుంది? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఫైటర్ గెలిచావా? నెక్స్ట్ పేరు చెప్పరా? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. మంది జూనియర్స్ అయితే మనం పెట్టిన గేమ్స్ కన్నా వాళ్ళు పెట్టిన చాటింగ్లో బిజీ ఉన్నారు. సో అమ్మాయి ఏం చేస్తుందో చూద్దాం. What are you doing? This is for you too. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇక్కడ గేమ్స్ కండక్ట్ చేసుకుంటే నువ్వేం చేస్తావు? అక్కడ ఆడకండి. ఆడేస్తే మెదడు ఎంకరేజ్ చేయాలి, నీకు ఎంకరేజ్ చడిపించేస్తావేట్రా? ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్, వాట్ ఎ క్యూట్ ఫెలో. He who holds the sword, he'll bite the sword. సో ఇలా జూనియర్స్కి సీనియర్స్ గేమ్స్ కండక్ట్ చేస్తాం. సో ఎలా ఫీల్ అవుతున్నాం? ఓకే అంటే నువ్వు చెప్పడానికి ఎంత ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్ ఫర్ గేమ్. I just loved it, but it wasn't giving me a chance to play because I already played, but I already want to play. ఓకే, నెక్స్ట్ టైం అలాగే ఇంకో పర్సన్ ఉన్నారు ఇక్కడ, మన ఫోన్లో బిజీ అయిపోయారు. సో చూద్దాం.
సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి పొట్టోడికి దోలు తీరిపోయింది. రెస్పెక్ట్ సహోదరులు ఒక తప్ప country. India is my country. And all Indians are? All Indians are. My brothers and sisters. My brothers and sisters. Chef Priya. Pooja. Anjali. Naina. పిల్లలు అందరూ చెప్తారు, నేను చెప్పాను, పైన నా సోదరులు నేను చెప్పాను. ఆ ఒక్కలు ఎవరు? ఎవరున్నాడు భయ్యా? ఇదేనా క్వశ్చన్ అడగకుండా చెప్పాలి. కానీ జూనియర్స్కి సీనియర్స్కి గేమ్స్ అవుతున్నాయి. సో దాని పట్ల నీ అభిప్రాయం ఏంటి, నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అంటే సీనియర్స్ కలిసి అందరూ ఓకే బాగానే మాట్లాడుతున్నాం. అంతా ఓకేలా అనిపిస్తుంది. అందరూ ఓకే సీనియర్స్ అంటే ఓకే అందరితో కలిసి మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మీ రిలేషన్ సీనియర్స్తో బాగా ఏర్పడింది. చాలా బాగుంది. ఎంతమంది తెలుసు నీకు సీనియర్స్తో బాగా? మీరు తెలుసు అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా సీనియర్ తెలుసు, ప్రియాసిస్ తెలుసు, ఇంకా చాలా మంది తెలుసు. ఓకే. సో ఇలాంటి గేమ్స్ ఇంకా కండక్ట్ చేస్తే బాగుంటుంది అంటారు, లేకపోతే బాగుంటుంది. నా గేమ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఎన్ని గేమ్స్ ఎక్కువ సో మీకు ఇష్టమైన గేమ్స్ ఏంటో చెప్పండి. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక హెచ్పిసిఎల్. బ్యాట్స్మెన్ ఇష్టం. అంటే క్రికెట్ రాదు బట్ కొంచెం ఆడటం ఇష్టం. క్రికెట్ రాదు కానీ కొంతమంది మాట్లాడతారు. కబడ్డీ ఇష్టం, ఖోఖో ఇష్టం, షాట్పుట్ ఇష్టం. నెక్స్ట్ కబడ్డీ రెడీగా ఉండాలి మీరు. సో సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి. లోకేష్ టాక్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్. ఫీలింగ్ ఏంటి? సో కోచ్ కూడా మీరు ఫీలింగ్ వస్తే మా ఫ్రెండ్ దెబ్బ తగిలిందండి, ఏమి చేయలేక మా అక్కడ కూర్చొని ఇప్పుడు ఏదో చేయాలని చూస్తాను. రాని మన కోచ్ దగ్గరికి వెళ్ళి వెళ్ళండి. యూకలిప్టస్ చెట్లు. వచ్చు నీకేదో దెబ్బ తగిలిందంట. సార్ ఇదేంటి మన కోచ్, మరి కోచ్కి నిన్న చాలా ఇంజరీ అయింది. సో దానివల్ల అంకుల్ కాలిందా? నథింగ్, ఏమవ్వలేదు. పిల్లల్ని ఎలా ప్రోత్సహించాలో అలా ప్రోత్సహిస్తారు కోచింగ్ కాబట్టి ఇప్పుడు. సో చెప్పండి, జూనియర్స్కి గేమ్స్ పెడుతున్నారు, ఓకే జూనియర్స్కి గేమ్స్ పెడుతున్నారు కదా, వాళ్ళ పట్ల మీ స్పందన ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చెప్పండి. చాలా చక్కగాను, చాలా అందంగాను, చాలా ఎన్నో విధాలుగా వర్ణించలేనంత నేచర్ నాకు ఉందని. మజాక్ చేస్తుండేనారా నువ్వు? ఇంకా నిజం చెప్తున్నాను, ఎంత ఫీల్ అయిపోయినా. అరే ఇట్లా మజాక్లు ఇంకొకసారి ఏకరా నువ్వు. ఎక్కడుంది? అమ్మాయిలు అంటున్నారు వాళ్ళు ఉంది. సో ఆ నేచర్ బాగా సీనియర్గా నా బాధ్యత నేను వహించాలి, బాధ్యత తీసుకోవాలి. కాబట్టి నేను స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాను సీనియర్స్గా. నా ఫ్రెండ్ వచ్చేసి అహ్మద్, అతను కూడా నువ్వెవడివి? ఎవ్వడ్రా నువ్వు? ఆడు చూడు, నైట్ టైం కూర్చొని గుడ్డోన్ లెక్క కళ్ళద్దాలు పెట్టుకొని దాక్కుంటూ కూర్చున్నాడు హౌలాగాడు. నేను గుడ్డోన్నారా నీకు? రేయ్ నిన్ను గుడ్డోడు అన్నోడు గుడ్డోడు రా. జూనియర్స్కి స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎట్లా చేస్తారు? అసలు మన క్లారిటీ ఉందా? అరే మీ ఇద్దరు నాకు స్పాట్ డిసైడ్ చేస్తున్నారు. నేను 5 minutes ఆడుతున్నాడు. చెప్పు ప్రియా. ఇంట్రెస్టింగ్ గేమ్. ఇండోనేషియా వర్సెస్ తెలుగు పీపుల్, ఆంధ్ర పీపుల్. మేమే గెలుస్తాం అనుకో. ఏం యాటిట్యూడ్ రా భయ్, ముందే థియేటర్ తీసుకొద్దురా. It's very fun. Yeah, this is only one game.
Which game? Which game? What? Badminton. Okay. Do you like? But I don't know the rule. I just try to Say hello. తడా పుట్టిస్తా నీకు తడా పుట్టిస్తా నా డాలన్న పేరు చెప్పి తడా పుట్టిస్తా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నీ జూనియర్స్ కి నీ అపోనెంట్ కి అలా ఓకే గేమ్ ఆడుతున్నారు కదా మీ సీనియర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు అపోనెంట్ పెద్ద సమస్య వచ్చి పడింది, ఇప్పుడు ఏం చేద్దాం? మీ అపోనెంట్ కి కొంచెం చూసాడన్నా ఏంటి బ్రో అంత మాట అన్నావు చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జండ 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 లజ్జండ. Nessia, why are you sitting like that? Why are you sitting like that? Nessia, what happened? It's so tired. I so tired. Yeah, I am so tired. But I know. What is that? Kawali? Kabaddi. Kabaddi is not for us. Kabaddi is a national game in India. It's so tired. Indonesian national game. వినిపిస్తుంది నాకు. డ్రైవర్ మా డైరెక్టర్ రా, నేను డ్రైవర్ని కాదు. Indonesia national game. I don't know. My brain is not training.